ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనం. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. అంటే భూమిని స్వతంత్రించుకున్నట్లు అని మనము ఏ విధంగా అనుకోవచ్చు అంటే, మనము ఏ చోట ఉన్నామో, ఏ చోట మనము హెచ్చించబడవలసి ఉందో, ఏ చోట మనము పైకి రావలసి ఉందో దేవుడు అక్కడ మనల్ని హెచ్చిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేనికంటే ముందుగా మనం ఇదే వచనంలో చూస్తే దేవుడు ఒక షరతు కూడా పెట్టుంటారు. ఎవరైతే ఆయన అనుసరిస్తూ ఆయన మార్గంలో నడుస్తారో వాళ్ళకి ఈ ఆశీర్వాదమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని మనం అనుసరిస్తూ ఆయన మీద నమ్మకం ఉంచి మనం ఉన్నట్లయితే, ఆయన మార్గంలో మనం అనుసరిస్తున్న వాళ్ళమైతే, మనము ఎక్కడ ఉన్నామో మన కుటుంబంలో అయినా, మనం పనిచేస్తున్న చోట అయినా, మనం చదువుకుంటున్న చోట అయినా, లేదంటే మనము వ్యాపారం చేస్తున్న చోటనే ఎక్కడ మనం హెచ్చింపబడవలసి ఉందో, ఎక్కడ మనల్ని దేవుడు ఆశీర్వదించవలసిందో ఆ విషయంలో, ఆ ప్రదేశంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యోసేపు విషయం చూసినట్లయితే తను హెచ్చించబడవలసిన ప్రదేశము ఐగుప్తు దేశము. అలాంటప్పుడు యోసేపు దేవుని మీద నమ్మిక ఉంచి ఆయన మార్గంలోనే నడుస్తూ ఆయన నీతిని కాపాడుకున్నాడు కనుక యోసేపును దేవుడు తను ఉన్న ప్రదేశంలో అత్యున్నతంగా దేవుడు హెచ్చించాడు. ఈరోజు నన్ను మనందరినీ కూడా దేవుడు మనము ఎక్కడ హెచ్చింపబడవలసి ఉందో అక్కడ హెచ్చించబడాలి అంటే మనం ఆయన మార్గములను అనుసరించాలి. అనగా ఆయన వాక్యానుసారంగా నడవాలి. ఆయన ఏది చేయమన్నాడో అది చేస్తూ, ఏది చేయకూడదున్నాడో అది చేయకుండా ఉంటూ, ఆయన మార్గంను ఆయన ఎదుట మన పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఆయన విశ్వాసంతో మనం నడుచుకున్నట్లయితే, ఆయన మార్గంలో మనం వెళ్తున్న వాళ్ళమైతే, మనము ఏ ప్రదేశంలో ఆశీర్వదించబడాల్సి ఉందో, ఏ ప్రదేశంలో మనం హెచ్చింపబడవలసి ఉందో దేవుడు అక్కడ మనల్ని హెచ్చిస్తాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నేను ఎంత ప్రయాసపడినా, ఎంత నేను మంచిగా ఉన్నా కూడా నాకు మంచి పేరు రావట్లేదు, నేను హెచ్చింపబడట్లేదు, నాకు గుర్తింపు లేదు నా కుటుంబంలోనూ, నేను చదువుకుంటున్న చోట, నేను పని చేస్తున్న చోట, లేదంటే నేను వ్యాపారం చేస్తున్న చోట నాకు మంచి గుర్తింపు లేదు అని నువ్వు బాధపడుతున్నావా? దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడంట. నువ్వు ఏ ప్రదేశంలో హెచ్చింపబడవలసి ఉందో ఆయన అక్కడ నిన్ను హెచ్చిస్తాడంట. ఎప్పుడు హెచ్చిస్తాడంటే, ఆయన మార్గములను నువ్వు అనుసరించినప్పుడు, విశ్వాసము ఆయన మీద ఉంచి ఆయన ఏది చేయమన్నాడో అది చేస్తూ, నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఏది చేయకూడదన్నాడో వాటికి దూరంగా వెళ్తూ, నీ యొక్క ప్రార్థనా జీవితంలో బలంగా ఉంటూ ఆయన మార్గంలో నువ్వు అనుసరిస్తున్న వ్యక్తివైతే దేవుడు నువ్వున్న చోటలో నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమగలైన తండ్రి, మహోన్నతానికి వేలాది స్తోత్రమును చెల్లించుకుంటున్నాం. అయా, భూమిని స్వతంత్రించుకున్నట్లు అయా మమ్మల్ని మీరు హెచ్చిస్తారని చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. అవున తండ్రి యేసయ్య, మేమున్న ప్రదేశంలో అయా మేము ఎంత నీతిగా మంచిగా నడుచుకున్నా కూడా, ప్రయాసపడినా కూడా మాకు గుర్తింపు లేకుండా, మేము హెచ్చింపబడకుండా అయా మేము ఉన్నామన్న తండ్రి, ఇదైతే జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు కూడా అయా అటువంటి పరిస్థితిలో ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోండి. అయా వాళ్ళు ఏ ప్రదేశంలో అయితే హెచ్చింపబడవలసి ఉందో అయ్యా అక్కడ మీరు హెచ్చించమని కోరుచున్నాం. వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ యొక్క
పని చేస్తున్న చోట, చదువుకుంటున్న చోట అయా ఎక్కడైతే వాళ్ళు ఆశీర్వదింపబడాల్సిందో, ఎక్కడైతే వాళ్ళు పైకి రావాల్సిందో అయా అక్కడ వాళ్ళు మీరు హెచ్చింపవలసిందిగా అయా కోరుతున్నాం నా తండ్రి. బిడ్డలు కూడా అయా నీ యొక్క మార్గంను అనుసరిస్తూ నీకు ఇష్టపూర్వకంగా అయా భక్తిపూర్వకంగా నీ యందు నడుచుకుంటూ భయముతోనూ భక్తితోనూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ నీ నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.